ఫస్ట్ ఎపిసోడ్ చూడండి వాళ్ళ కోసం ఒక్కసారి. ఏంటి రివర్స్ వాస్తు అంటే ఏంటి మ్యామ్ అసలు? రివర్స్ వాస్తు అంటే మీరు మీ ఇంటి ప్రాబ్లం నాకు చెప్పండి. ఓకే. మీ ఇంటి లేఅవుట్ చూడకుండానే ఎక్కడ ఉందో సమస్య చెప్పగలనది. ఓకే. ఎగ్జాంపుల్ ఎవరైనా కాల్ చేసి అన్నారనుకోండి, మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. ఎంత కష్టపడినా డబ్బు గణించలేకపోతున్నాం. జాబ్‌లో ఆపర్చునిటీస్ రావటం లేదండి. గ్రోత్‌కి ఏది ఛాన్స్ లేదండి అని. అవును. సపోజ్ ఈ చిన్న డిస్కషన్ 2 మినిట్స్ డిస్కషన్‌లో వాళ్ళు 2 పాయింట్స్ చెప్పారు. ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంది. ఆపర్చునిటీస్ రావటం లేదు. అవును. సో, నాకనిపిస్తుంది అది వాళ్ళంటలేదు. వాళ్ళ ఇల్లు నాతో మాట్లాడుతున్నట్టు. వావ్! ఓకే. ఓకే. సో, ఏమిటది 2 ప్రాబ్లమ్స్. ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా డైరెక్షన్స్ రెస్పాన్సిబుల్ అండి. ఓకే. కానీ మేజర్ 2 డైరెక్షన్స్ అంటే మేజర్ డైరెక్షన్ ఏంటి? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్‌లో అంటే ఆగ్నేయంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. అచ్చచ్చా! ఆగ్నేయంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉంటుంది? అక్కడ ఏదైనా టాయిలెట్ అయినా ఉండొచ్చు. ఓకే. లేకపోతే అక్కడ ఏదైనా వాటర్ బాడీ ఉండొచ్చు. ఓకే. కామన్‌గా ఇప్పుడు కిచెన్‌లో మన ప్లాట్‌ఫార్మ్ బ్లాక్ కలర్ ఇస్తున్నారండి. అవును. బ్లాక్, బ్లూ, గ్రే వాటర్ కలర్స్. ఓకే. సో, అది ఫైనాన్స్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. ఎలాగా? ఆ! ఆగ్నేయం అంటే ఫైర్ జోన్. ఫైర్ అవును. ఫైర్ జోన్‌లో మనం వాటర్ పోస్తే ఏమవుతుంది? ఫైర్ పాడవుతుంది. అంటే సింక్ ఉంటది కదా మేడం మరి ఆగ్నేయంలో? అవును. ఆగ్నేయం అంటే కంప్లీట్ కిచెన్‌లో అచ్చచ్చా! వద్దంటం లేదు. ఓకే. ఆగ్నేయం యాంగిల్ 22.5 డిగ్రీ చిన్న యాంగిల్ అండి. ఓకే. ఆ ఓకే. యాంగిల్‌లో ఏ వాటర్ బాడీ ఉండకూడదు. అంటే ఉండకూడదు. సింక్ ఉండకూడదు. అచ్చచ్చా! బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఉండకూడదు. అప్పుడు మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ అస్సలు రాదు. వామ్మో! ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు నా ఓకే. దగ్గర వచ్చిన ఎంతమంది ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంది అంటే డెఫినెట్‌గా వాళ్ళ కిచెన్‌లో బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఉంది. ఈదర్ వుడ్ వర్క్ రూపంలోనేనా, లేకపోతే వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ బ్లాక్ కలర్ ఉంది, లేకపోతే సరిగ్గా 22.5 డిగ్రీ అంటే ఆగ్నేయం యాంగిల్‌లోను ఆ! సింక్ ఉంది. అన్యాయం లేకపోతే మేడం. దానికి అటాచ్ చేసి యూటిలిటీ ఏరియా ఉంటుందే, ఆ యూటిలిటీ ఏరియాలోనేనా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఏం చేయాలి? ఆగ్నేయం అవన్నీ యాంగిల్‌లో. పగలగొట్టాలా? పగలగొట్టక్కర్లేదండి. ఆ! ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ ఉంటే, ఆ ప్లాట్‌ఫార్మ్ కలర్ మనం మార్చొచ్చు. అంటే అచ్చచ్చా! కొత్త ప్లాట్‌ఫార్మ్ వేయించుకోక్కర్లేదు. ఆ! ప్లాట్‌ఫార్మ్ స్టిక్కర్స్ దొరుకుతుంది. ఆ! ఆ యెస్. స్టిక్కర్స్ యెస్. కొని అదే అడుగుతున్నా. వేసుకోవచ్చు. స్టిక్కర్ తీసుకుంటే సరిపోతుంది. రైట్. సో, అది సూపర్. మనుషులు ఏదంటారో అది ప్రతిదానికి ఒక కీవర్డ్ ఉంటుందండి. ఓకే. అది మనం అంటే కొంచెం ప్రాక్టీస్‌లో ఉంటే కరెక్ట్. కరెక్ట్. అర్థమవుతుంది. సూపర్. ఓకే. వాళ్ళది ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంది అంటే నేను ఫస్ట్ నా క్వెషన్ ఏముంటుంది? మీ ఇంట్లో అందరిది డైజెషన్ ఎలా ఉందండి అని. ఆహా! డైజెషన్ బాగానే అవుతుంది. అంటే నార్మల్లీ అంటారు, మాది పర్లేదండి. కానీ మా మదర్‌కి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అని. అవును. ఓకే. ఇంట్లో ఎవరికైనా బీపీ, ఓకే. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉందా? అంటే, మా ఇంట్లో అందరికీ ఉందండి మోస్ట్‌లీ అంటాం. అవును. సో, ఇలాంటి క్వెషన్స్‌తో మనకి తెలుస్తుంది. ఓకే. ఈ 3, 4 క్వెషన్స్‌తో నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. వాళ్ళ ఇంట్లో సౌత్ ఈస్ట్‌లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. అందుకే ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఓహ్! జఠరాగ్ని అంటాం. అవును. మనకి ఇంట్లో ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతే ఇంట్లో మనం ఉంటున్నాం కాబట్టి మన బాడీలో కూడా ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతుంది. అవునా? హ్మ్. జఠరాగ్ని తక్కువ అవుతుంది. ఓకే. దాని నుంచి మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వస్తుంది. కొన్ని అంటే ఫైర్ ఎలిమెంట్ అంటే ఎక్కువగా ఉంటే బీపీ బీపీ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రాబ్లమ్. హై బీపీ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. ఇలాంటివన్నీ వస్తాయి. సో, వాళ్ళకి కపుల్ ఆఫ్ క్వెషన్స్ అడిగితే మన క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందో. ఈ కేస్‌లో క్లియర్ ఎవిడెంట్ అది. వావ్! ఏంటంటే సౌత్ ఈస్ట్‌లోనే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది అని. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్‌తో వాళ్ళు ఆపర్చునిటీస్ లేదు అన్నారు. అంటే జాబ్‌లో గ్రోత్ లేదు. ఓకే. అంటే నార్త్ పాడైంది. నార్త్‌లో మీకేముందండి అని ఫస్ట్ క్వెషన్ అడుగుతాం. నార్త్‌లో మాకు టాయిలెట్ ఉందండి అంటారు. లేకపోతే వాళ్ళు నార్త్‌లో ఏదైనా ఇష్యూ చెప్తారు. అవును. దాని నుంచి మనకి అంటే ఏది తెలిసిపోతుంది. లేదు అంటే ఇంకా సెకండ్ క్వెషన్ వస్తుంది. మీ కర్టెన్స్ కలర్ ఏంటండి? ఆ! వాళ్ళంటారు చాలా మంది కేసెస్‌లో మాకు యెల్లో కలర్ ఉందండి. ఆ! యెల్లో ఇస్ ఎర్త్ ఎలిమెంట్. వాటర్ జోన్ నార్త్ వాటర్ జోన్. వాటర్ జోన్‌లో మన ఎర్త్ ఎలిమెంట్ పెడితే ఏమవుతుంది? అది బురద అవుతుంది. ఓకే. కదా! ఓహ్ మై ఒక గాడ్! అంటే సాయిల్‌లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? బురద అవుతుంది. అవును. అంటే ఎర్త్ పాడైంది, వాటర్ పాడైంది. ఆ! సో, అది కూడా డిస్టర్బెన్స్. వాళ్ళు అడిగిన క్వెషన్స్ బట్టి అంటే మనం అడిగిన వాళ్ళు ఆన్సర్ చేసిన ఆన్సర్స్ బట్టి హ్మ్. మన క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందో. ఇదా యాక్చువల్‌గా ఇది రివర్స్ వాస్తు. రివర్స్ టెక్నాలజీ వావ్! అంటే. సూపర్బ్ ఉంది.
సో ఎక్కడ పగలగొట్టాలు అయితే ఏమి ఉండవు కదా, ఏది ఎందుకంటే మా వాళ్ళకి అది ఒక క్లారిటీ ఇచ్చేస్తే కాదు. వాళ్ళు ఇంకా ఎపిసోడ్ చూస్తారా, ఓకే చూడొచ్చులే అని. ఏ రకమైన స్ట్రక్చరల్ చేంజ్ లేకుండా వాస్తు చెయ్యొచ్చు. ఇంకా వాళ్ళకి దాని రిజల్ట్స్ కూడా సేమ్ ఉంటుంది. పగలగొడితే ఏ రిజల్ట్ అంటే వాళ్ళకి వస్తుందో? ఎఫెక్ట్ ఉంటుందో సేమ్ ఎఫెక్ట్ పగలగొట్టకుండా కూడా వస్తుంది. సూపర్. అయితే మ్యామ్ మీరు సైంటిఫిక్ వాస్తు స్పెషలిస్ట్, అలాగే ఎనర్జీ ఆర్కిటెక్ట్ మీరు. రైట్. అంటే ఏంటి మ్యామ్ యాక్చువల్గా? సైంటిఫిక్ వాస్తు అంటే వాస్తు అన్నదే సైన్స్ ఆఫ్ అండి. కోర్స్. ఎందుకంటే అది వేదాల నుంచి వచ్చింది. ఓకే. అథర్వ వేదం ది పార్ట్ స్థాపత్య వేదం నుంచి వచ్చింది. అవును. వేదాలంటేనే సైంటిఫిక్. రైట్. కానీ ఈ మధ్య కాలంలో మనుషులు వాళ్ళ ఆ, అంటే స్వార్థం కోసం అనుకోండి, వాళ్ళేమో వాస్తుని తప్పుగా యూజ్ చేయడం మొదలెట్టారు. మీరు చేయండి, లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది. అవును. వాస్తులో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందండి. అందుకోసం మనుషుల్ని భయపించక్కర్లేదు. భయపించకుండానే దాని సొల్యూషన్స్ వెతకొచ్చు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. Yeah. లాస్ట్ మంత్ చాలా యంగ్ కపుల్ నా దగ్గర వచ్చారు. వాళ్ళు ఇల్లు చూపించుకోవడం, కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారు. అచ్చా. అరౌండ్ 25 ఉంటుంది వాళ్ళది ఏజ్. అంటే ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు. వచ్చి చాలా భయంగా వచ్చారు. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు అది. ఓకే, వాళ్ళు చాలా యంగ్ ఏజ్ లో ఇల్లు కొనుక్కుంటున్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు అన్నారు, మేడం ఇదే అంటే నాకు ఆ ఇంట్లో ఎక్కువ వాస్తు దోషాలు అనిపించలేదు. వాళ్ళు తీసుకోవచ్చు, చిన్న చిన్న రెమెడీస్ తో వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు అనిపించింది. అంటే కాదు మేడం, మేము ఎవరికో చూపించుకున్నాము, అతను చెప్పారు అది ఓఆర్ఆర్ చూస్తోంది, అంటే వాళ్ళ ఇంటి బాల్కనీ అంటే హైవే చూస్తోంది. సో అక్కడి నుంచి దయ్యాలు రాత్రి రావచ్చు ఏమో, ఎవరికైనా డెఫినెట్గా ఇంట్లో డెత్ అవుతుంది. చాలా భయపించేశారు. అందుకోసం చాలా భయంగా మేము ఇక్కడ వచ్చాము. అసలు ఫస్ట్ ఇల్లు తీసుకుంటున్నాం, దాంట్లోనే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటుందా అనిపించింది. అందుకోసం మీ దగ్గర వచ్చామండి, మాకు చాలా భయంగా ఉంది ఇల్లు తీసుకోవడం, అసలు తీసుకోవచ్చా లేదా అని. నాకు అనిపించింది దాంట్లో అసలు ఏ ప్రాబ్లమ్ ఎక్కువ లేదు. ఎందుకు అలా అన్నారు నాకు తెలియదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్, లైక్, కానీ నాకు అనిపిస్తుంది బిజినెస్ అయిపోయింది మ్యామ్, అది అంటే ప్రాబ్లం. ఓకే నా చార్జెస్ ఎంత అని క్లియర్ గా చెప్పొచ్చు అండి, కానీ మనుషుల్ని రాంగ్ వేలో ఇచ్చేయడం అది అదే వచ్చింది ఐ సమస్య ఫీల్ ఇప్పుడు. ఎథికలీ ఇట్స్ నాట్ కరెక్ట్. కరెక్ట్ మ్యామ్. రైట్. సో ఎనర్జీ ఆర్కిటెక్ట్ అంటే ఎనర్జీ ఏ ఇంటిదైనా మనం పంచభూతాలు అంటాం కదా, అవును. వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్ అండ్ ఎర్త్. అవును. ఇది పంచభూతాలు. ఈ పంచభూతాల ఎనర్జీస్ మన డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఇంట్లో ఉంటాయండి. ఆ అన్ని డైరెక్షన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే అది ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. సో దీన్నే ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటారు. దాంట్లో ఒక్క ఎనర్జీ అయినా డిప్లీట్ అవుతే అది మనకి ఒక ప్రాబ్లం లా సర్ఫేస్ అవుతుంది ఇంట్లో. లైక్ ఇప్పుడే చెప్పాను కదా, ఫైర్ తక్కువ అవుతే ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. వాటర్ తక్కువ అవుతే ఇంట్లో అందరికి స్కిన్ ర్యాషెస్ వస్తుంది. ప్లస్ ఆపర్చునిటీస్ తక్కువ వస్తుంది. ఎర్త్ ఎలిమెంట్ అంటే ఎర్త్ ఎనర్జీ తక్కువ అవుతే ఇంట్లో గొడవలు అవుతాయి, స్టెబిలిటీ ఉండదు లైఫ్ లో, హెల్త్ పాడవుతుంది. ఇలాంటివి ఎన్నో ప్రతి దీనికి ఒక్కొక్క అంటే అట్రిబ్యూట్స్ ఉంటాయండి ఎనర్జీస్ కి. సో వాళ్ళ ఆ ప్రాబ్లం బట్టి అది మనం సాల్వ్ చేసుకోవాలి.